గుల్మార్గ్ వెళ్తున్నాం అనమాట. గుల్మార్గేనా నెక్స్ట్? గుల్మార్గే కదా నెక్స్ట్ ఇక్కడ మనం. సో గుల్మార్గ్ వెళ్తున్నాం అనమాట. దాలే గుల్మార్గ్లో కలుద్దాం. సో ఫుల్ ప్యాక్డ్. మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి. ఇది బోట్. ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ అన్ని మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. మొత్తం గిఫ్ట్ బ్యాగ్స్ ఒక 12 గిఫ్ట్స్, 12 monthsకి 12 గిఫ్ట్స్. సో ఇట్లా నేను రూమ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి మొత్తం ప్యాకింగ్ మాకు ఇబ్బంది ఇవ్వద్దు. कल भी नहीं था हाँ अमजद भाई है ना उसका नाम? हाँ फयाज. హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వచ్చేసి డే 4 అయినా చెప్తాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మేము ఇప్పుడు ఇక్కడ దాల్ లేక్ నుంచి లెఫ్ట్ అయ్యి గుల్మార్గ్ వెళ్తున్నాం అనమాట. గుల్మార్గేనా నెక్స్ట్? గుల్మార్గే కదా నెక్స్ట్ ఇక్కడ మనం. సో గుల్మార్గ్ వెళ్తున్నాం అనమాట. చాలా ఎండ వస్తున్నా కూడా చాలా మైనస్లో అయితే ఉంది. సో ఫుల్ చలేస్తుంది అనమాట. సో రెడీ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెల్ ఉంటుంది ఒక 3 hours. సో 3 hours మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్. దాలే గుల్మార్గ్లో కలుద్దాం. సో ఫుల్ ప్యాక్డ్. మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి. ఇది బోట్, షికారా బోట్ నిన్న చేసాం కదా. సో వచ్చింది పికప్కి. సో డ్రాప్కి అక్కడికి వెళ్తాం అనమాట. సో డే వ్యూ అయితే ఇలా ఉంది చక్కగా. నైస్. మా లగేజ్ కూడా అంతా ప్యాకింగ్ అయిపోయింది, వెళ్ళిపోతుంది ఆల్రెడీ అక్కడ. ఇది గుల్మార్గ్ వెళ్ళే రోడ్లోనే ఉందన్నమాట. కంప్లీట్గా హ్యాండ్మేడ్ బ్యాగ్స్, కంప్లీట్ హ్యాండ్మేడ్ బ్యాగ్స్ అనమాట. చాలా బాగుంది, యూనిక్గా. సో నేను వైట్ అనుకుంటున్నాను. శేఖర్ ఇది చూడు. ఏ కిత్నా చూడు. This is a real Kashmiri sister, all done by hand. ये अच्छा है. इसमें लगता है कश्मीरी वर्क. छोटा है वो थोड़ा बड़ा है. हाँ. ఎంత? अरे After discount 2. ये बहुत नाम है. इसके ऊपर दीदी ब्रश मारो. ये देखो सिस्टर, सी इसके ऊपर आप ब्रश मारो. ये हैंड का पूरा रहता है. इसका नाम है हैंडमेड. బాగుంది. आपको प्योर चीज मिलेगा. అందుకే రమ్మన్నా నేను. ఏ ఫైనల్ दो हैंड बैग्स. ये वाला भी दीदी, ये वाला भी. ए वाला और कुछ और एक ये दो. और देखो हो गया शॉपिंग का. ఇక్కడ వచ్చేసి మొత్తం కంప్లీట్గా సోన్మార్గ్ అని చెప్పేసి ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో బ్యాగ్స్ ఇవన్నీ కాశ్మీర్కి సంబంధించిన బ్యాగ్స్ ఇవన్నీ. సో ఇదంతా షాల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో గుల్మార్గ్ హోటల్. ఇది చెట్ట लास्ट वन रिटर्न వ్యూ పాయింట్ రూమ్. లాక్ అయిపోయింది. లాక్ అయిపోయింది. ఒక్క నిమిషం. దిస్ ఇస్ రూమ్. మొత్తం వుడ్ కదా. దిస్ ఇస్ వాష్రూమ్. వా చాలా నీట్గా ఉంది, బాగుంది కూడా. ఓకే నైస్. అండ్
బ్యూటీ 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 నచ్చుతా చిన్న నీకు? బేబీ బర్త్డే చిన్ను. హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే గిఫ్ట్ ఇదే తెలుసా? యువర్ బర్త్డే గిఫ్ట్. యువర్ బర్త్డే గిఫ్ట్. నచ్చిందా? నచ్చిందా? హే ఆల్ వెల్కమ్ బ్యాక్ గుల్మార్గ్. సో ఈరోజు వచ్చేసి గుల్మార్గ్ వచ్చామన్నమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. ఒక స్నో ఇల్లులాగా ఉంది. స్నోలో ఇల్లు అనమాట. చాలా ఈ ఎక్స్పీరియన్స్ లైఫ్లో వన్ టైం అయినా చేయాల్సిందే ప్రతి ఒక్కరు. నేను మాట్లాడిని నువ్వే మాట్లాడేస్తావా? దా ఇక్కడ కూర్చో, ఇలా కూర్చో. సో గుల్మార్గ్లో వచ్చేసి ఇక్కడ మనకి రైడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అదేంటి గండోలా రైడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రేపు మేము ప్లాన్ చేస్తున్నాము. ఈరోజు రూమ్కి వచ్చేసాము. ఇక్కడ 2 days స్టే ఉంటున్నాం అనమాట, ఈరోజు అండ్ రేపు. సో ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉంది. మేము వచ్చేసి వ్యూ పాయింట్ హౌస్ అయితే తీసుకున్నాము. హౌస్ కాదు, ఇది రెస్టారెంట్, అదే హోటల్ వ్యూ పాయింట్ అయితే తీసుకున్నాము. ఇది బాగా డిమాండ్ ఉంది. ఇంకా ఇప్పుడు సీజన్ జనవరి డిసెంబర్ అయితే చాలా హైక్ ఉంటుంది. దట్టు లేదు 3 months ఉంటుంది, డిసెంబర్ జనవరి ఫెబ్. అవునా? ఇప్పుడు కూడా అచ్చా హైక్ ఉన్నాయంట ఇప్పుడు కూడా ఫెబ్లోని. అండ్ రౌండ్ అయితే మాత్రం అసలు ఒక రోజుకి 10,000 రూపీస్ ఇది రూమ్ రెంట్. ఓకే, తక్కువే. మామూలుగా చాలా తక్కువే 10,000 అంటే స్నోలో ఇచ్చినందుక, వ్యూ పాయింట్ ఇచ్చినందుకు. అది కూడా చాలా చిన్నగానే ఉంది రూము. వ్యూ పాయింట్ లేని రూమ్ అయితే పెద్దగా అనిపిస్తుందంట. ఇది వ్యూ పాయింట్ ఉంది కాబట్టి కొంచెం చిన్నగా ఉంది. మనకి కావాల్సింది వ్యూ పాయింట్, రూమ్ ఎలాగున్నా ఏం పర్వాలేదు. సో వ్యూ పాయింట్ ఉందని చెప్పి తీసుకున్నాం. ఇటు స్ట్రైట్గా ఒక వ్యూ పాయింట్ అండ్ నా రైట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంది. మీకు వీడియో అనేది వస్తుంది, వీడియోలోని చూసేసేయండి యూట్యూబ్లో. సో ఇక్కడ వచ్చేసి గండోలా అని వస్తుంది నాకు. సో అది గండోలా రైడ్ వచ్చేసి రేపు ఉందన్నమాట. రేపు చూపిస్తాను మీ అందరికీ. సో ఈ రోజు గుల్మార్గ్లో మనం ఏం చేస్తున్నాం అనేది మీ అందరికీ చెప్తాను. ఫస్ట్ రాగానే పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. చింతలు మధ్యాహ్నం ఏం తినలేదు, పాపం పడుకుండిపోయింది. ఏమొద్దండి. దట్టు ఇక్కడ వచ్చేసి రైస్ అస్సలు బాగాలేదు. పిల్లలకి ఫుడ్ అయితే డెఫినెట్గా క్యారీ చేయండి. రైస్ అస్సలు బాగాలేదు, మనమే తినలేము, అట్లా ఉంది. ఇంకా చంటి పిల్లలు ఏం తింటారు? చాలా పెద్దగా ఉంది రైస్ మనకి, ఎందుకంటే రైస్ వేరే అలవాటు ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చి అయితే అస్సలు తినలేరు. సో అందుకే నేను కొన్ని ఐటమ్స్ అయితే పట్టుకున్నాను. అవి సెకండ్ వ్లాగ్లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది. చూడండి, నేను ఇక్కడ ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే తీసుకున్నాను ఎందుకంటే పిల్లలకి కంపల్సరీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కంపల్సరీ క్యారీ చేయాలి ఇలాంటివన్నీను. సో అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను ఏమేమి క్యారీ చేస్తున్నామంటే. ఎందుకంటే ఈ కాశ్మీరు, ఈ గుల్మార్గ్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ ప్యాకింగ్స్ ఇవన్నీ పెద్ద లెంతీ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి నేను బిట్స్ వైజ్గా యాడ్ చేస్తున్నాను. డెఫినెట్గా చూడండి, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. డెఫినెట్గా చూడండి, మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బేబీ ఫుడ్స్ అనేది నేను చెప్తాను, అవి కూడా డెఫినెట్గా క్యారీ చేసుకోండి. ఇలాంటి టూర్స్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా, నాట్ ఓన్లీ కాశ్మీర్ ఎక్కడికి వెళ్ళినా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఏదైతే అలా క్యారీ చేస్తున్నాను. అండ్ ఈరోజు గుల్మార్గ్లో ఏం చేస్తున్నాం అనేది చూపిస్తాం మీ అందరికీ. ఓకేనా? చలో. చిన్న kiss 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 kiss. Dig 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 dig. Line cast ఉంటుంది.
ఆల్ సో ఈరోజు చెప్పాను కదా ఒక థీమ్ అయితే అనుకున్నాము రెడ్ కలర్ది. సో నేను మా చింతలి మా ఆయన ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు కాబట్టి స్నోలో సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి మేము మనాలికి వచ్చాము, మనం కాశ్మీర్ వచ్చాము. సో చింతల డ్రెస్ అండ్ అన్నీ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటంటే డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఐ హోప్ యూస్ఫుల్ అవ్వచ్చు. నేను స్నోలో తనపడానికి టైం అయిపోతుంది, ఆల్రెడీ 5 అయిపోయింది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ చంటిది కదా, మళ్ళీ దానికి ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ రూమ్లోకి వచ్చాక నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఓకేనా, చలో బాయ్. मंदिर से भी वहीं से जाओगे ना सर, ऐसे भी जा सकते हैं. నాకెవరు వీడియో ఇట్లా సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను అందుకని. సో మందిర్కి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తం గుల్మార్గ్ అనమాట. మంచి చూడండి ఇలా ఉండు, స్నోఫాల్ ఎంతో అసలు చాలా హ్యాపీగా ఉంది చూడగానే. నా స్కిన్ అయితే షైన్ అయిపోతుంది. స్నోఫాల్ ఇటా స్నోలో లైక్ చిన్నగా ఇట్లా చేద్దామని అనుకున్నాను, చేశాను అనమాట. వచ్చేసి మొత్తం పెజల్స్ అయితే అమెజాన్లో చేశాను. ఈ గిఫ్ట్ శాంపుల్స్ అన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట. మొత్తం గిఫ్ట్ బ్యాగ్స్ ఒక 12 గిఫ్ట్స్, 12 monthsకి 12 గిఫ్ట్స్. సో ఇట్లా నేను రూమ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి మొత్తం ప్యాకింగ్ మాకు ఇబ్బంది అయిపోద్ది. నేను హైదరాబాద్ వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ బ్లాగ్లో. అంటే పటన్స్ చూసారా, చాలా బాగున్నాయి. మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. చింతలు కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది స్నోని. స్నోలోకి వెళ్ళొచ్చిన తర్వాత చింతలి హ్యాండ్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. ఎందుకంటే గ్లౌజులు కూడా వేసాం మేము, అయినా కూడా చల్లగా అయిపోయింది. చిన్ను చేసుకోవాలన్నా నువ్వు ఒకసారి ఆగునా. ఇమాన్షికలు ఏమమ్మో తిన్నావా? శేఖర్ తిన్నావా? చల్. సో ఇది వచ్చేసి బఫే రెస్టారెంట్. బాయ్ ఎమ్మురు బాయ్ టాటా. చెప్పు ఏం తిన్నావు నువ్వు ఇప్పుడు? ఆమె తిన్నావా?